గౌరీ, అరే దేవి అక్క, చూసి జాగ్రత్తగా రమ్మా. ఏంటక్క? ముఖ్యమైన విషయం రా. నువ్వు కడుపుతో ఉన్నావు, మా ఆయన ఉన్నాడు, ఏం ప్రయోజనం? ఇది కట్టుకోమ్మా. ఏంటక్క ఇది? ఇది నాగదేవత గుళ్ళో మంత్రించి తెచ్చింది. నువ్వు ఊరికే భయపడతావు కదా, ఇది కట్టుకుంటే భయాలన్నీ పోతాయి. ఉండక కాఫీ తెస్తాను. అయ్యయ్యో, నువ్వు ఒక దానివి. పోలీసు వాళ్ళకి అంత టైం ఎక్కడ ఉంటుంది? నాకు డ్యూటీ టైం అవుతుంది, నేను వస్తాను. ఏంటక్క ఇంటికొచ్చి ఏం తీసుకోకుండా వెళ్తున్నా? నువ్వు భలేదానివేనమ్మా, ఇది నా ఇల్లు, నేను ఎప్పుడైనా వచ్చి తింటాను. చూడు, ఇంకొక వారంలో మా అన్నయ్య లాంటి ఒక మగ పిల్లని కనివ్వాలి, సరేనా? వస్తాను. మిస్టర్ మోహన్, ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నారు. మీకు ఎవరి మీద అనుమానంగా ఉంటే ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి. ఓకే? ఓకే సార్. హలో, ఇన్స్పెక్టర్ శంకర్ హియర్. హలో, నేను జానీని మాట్లాడుతున్నాను. ఇన్స్పెక్టర్ శంకర్ గారు, మమ్మల్ని పట్టుకోవడానికి ఐజీ గారు మిమ్మల్ని నియమించారని మాకు తెలిసింది. మమ్మల్ని మేమే పరిచయం చేసుకుంటాం. ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేయండి. ఏంటి సార్, ఫోన్ ఎక్కడి నుంచి వస్తుందో ట్రేస్ చేయమంటున్నారా? ట్రై చేయకండి సార్, మీ వల్ల కాదు. మీరు 2 రోజులు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారంటే మా పని పూర్తవుతుంది. అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు, మాకు ప్రాబ్లం ఉండదు. యు బ్లడీ రోగ్. ఇన్స్పెక్టర్ శంకర్ గారు ఇల్లా? అవును. మీరెవరు? మీరు ఆయన వైఫా? అవును. ఏంటి విషయం? మీ వారికి యాక్సిడెంట్ లో దెబ్బలు తగిలి మృత్యువుతో పోరాడుతున్నారు. ఏమన్నారు? అయ్యో, ఆయనకి ఏమైంది? చాలా సీరియస్ గా ఉంది. వెంటనే రండమ్మా. గౌరీ గౌరీ అని మీ పేరే కలవరిస్తున్నారు. వెంటనే వస్తాను. ఎక్కడికి రావాలి? ఆటోలో బయలుదేరి ట్యాంక్ బండ్ రోడ్డుకి రండి, అక్కడ వెయిట్ చేస్తుంటాం. ఇప్పుడే వస్తాను. నమస్కారం అమ్మా, మీరేనా ఇన్స్పెక్టర్ శంకర్ గారి వైఫ్? అవును. ఆయనకేం కాలేదుగా? ఏం కాలేదు, కారులో కూర్చొని చెప్తాను. రండి. రండమ్మా, ఏం భయపడకండి, రండి. రండి, కూర్చోండి. మా వారికి యాక్సిడెంట్ అయిందని చెప్పారు. అలా అని మీకు ఫోన్ చేసిందే మేము. మీ వారి ప్రాణానికి ఆపద అంటే మీరు తట్టుకోలేరని మాకు తెలుసు. అది టెస్ట్ చేయటానికి ఓ చిన్న ప్లే చేశాం, అంతే. అప్పుడైతే మా వారికి ఏం కాలేదుగా? తొందరపడి కళ్ళకద్దుకోవద్దు. ఈ రోజు కాకున్నా ఏదో రోజు ఆపదే. మమ్మల్ని పట్టుకోవాలని నీ మొగుడు ఉవ్విళ్ళూరుతున్నాడు. పోలీసుల్లో నీ మొగుడే మాకు శత్రువు. ఏం చేస్తారు? మా దారికి ఎవరడ్డొచ్చినా వాళ్ళని క్లోజ్ చేయటమే మా అలవాటు. అయ్యో, ఆయన ఏం చెయ్యొద్దు. ఆయనకి ఏదైనా అయిందంటే నేను ప్రాణాలతో ఉండను. నువ్వు తట్టుకోలేవని మాకు తెలుసు. అయినా ఏం చేస్తావు? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా తట్టుకోవాలి. అయ్యో, మీరు అలా అనకండి. మేము కూని కూరలమైనా మాకు సెంటిమెంట్ ఉంది. పాపం, నిండు చూలాలివి. నీకెలాంటి పరిస్థితి ఏర్పడొచ్చా? ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలో నేను చెప్తాను. నీ మొగుడు ఓ 2 రోజులు ఈ ఊరిలో ఉండకూడదు, అంతే. నేను ఎలాగైనా ఆయన తీసుకువెళ్ళిపోతాను. దట్స్ గుడ్. ఇక్కడ జరిగింది ఏది ఎవ్వరికీ తెలియకూడదు. మైండ్ ఇట్. అలాగే రండి. గుడి గుమ్మం వరకు రావాలి. పదండి. అయ్యో రండి. ఓం నమ శివాయ, నాగరాజా. ఓం నమ శివాయ, నాగరాజా. దొంగ దొంగలు దొంగలు పోతున్నారు. రండి. అయ్యో, నగలని పట్టుకుపోతున్నారు. అయ్యో. చాలి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఎస్కేప్ అయిపో. కదిలారో కాల్ చేస్తాను.
గౌరీ వచ్చేసారా? ఇప్పుడే నాకు సంతోషంగా ఉంది. ఎందుకు సీరియస్ అని రాంగ్ మెసేజ్ ఇచ్చావు? మిమ్మల్ని కాపాడాలని అలా మెసేజ్ ఇచ్చాను. ఆ ఇద్దరు కూనికోర్లు నన్ను బెదిరించి మిమ్మల్ని చంపేస్తామన్నారు. అందుకని మీకేదైనా అయితే నేను తట్టుకోలేనండి. షట్ అప్. నీ వీక్నెస్ కనిపెట్టి ఆ రోక్స్ నేను బ్లాక్ మెయిల్ చేశాను. అక్కడ ఏమైంది? డామ్ ఇట్.
మర్యాదగా నిజం చెప్పండి. ఆ దేవుడు వదిలిపెట్టినా నేను మిమ్మల్ని వదలను. మీరు ఆ నగలు ఎక్కడ దాచారో నిజం చెప్పండి. కమ్ ఆన్, స్పీక్ అవుట్. నాకు తెలీదు. చెప్పరా, చెప్పరా. వాడు వదిలేయండి, నేను చెప్తాను. ఇందిరా పార్క్ దగ్గర ఉన్న కుప్ప తొట్టిలో వేశాం. నేను నమ్మను. వాడు చెప్పేది నిజమే సార్. మీ దగ్గర నుంచి తప్పించుకున్నాక తీసుకున్నా అనుకున్నా. చూస్తా. ఏరా, పోలీసుల్ని మోసం చేయాలని చూస్తున్నారా? ఎందుకురా నవ్వుతున్నావు? మా మీద నేరం మోపి మొత్తం నగలు మీరే కొట్టేశారా సార్? నగలు తక్కువ ధరకు అమ్మకండి, దేవుడి నగలు కదా. భక్తితో ఎక్కువ ధరకే కొంటారు. ఏవైనా చెప్పారా? లేదు సార్, కొంచెం టైం ఇస్తే నిజం చెప్పిస్తాను సార్. ప్రాణాలు పోయినా నిజం చెప్పరు అలాంటి క్రిమినల్స్. వాళ్ళకేమైనా అయిందంటే మనకే చెడ్డ పేరు. అంచేత వెంటనే కోర్టుకి తీసుకువెళ్ళండి. దానికి తగిన ఏర్పాట్లు చూసుకోండి. వాడని నవ్వులాంటి యవ్వనాలే తుళ్ళని ఆనంద సాగరాన ఆహ్లాదం అంబరాన్ని చేరాలి. వాడని నవ్వులాంటి యవ్వనాలే తుళ్ళని ఆనంద సాగరాన ఆహ్లాదం అంబరాన్ని చేరాలి. గుంపుల్లో మిలింద మల్లె ఈనాడు ఈ కన్నె సోకుల స్వర్గమందు నేనాడుకోనా ఉల్లాసకేళి నా సొంత మేలే ఏలేత అందాలండి మనువిందు చేయాలి. ఏలేత అందాలండి మనువిందు చేయాలి. లేతమేను విరుపులన్నీ మరును వింటే వంపులైన మేళలోనా వాడని నవ్వులంటే అయ్యప్పనాలే తుళ్ళని
గీతం కలిసిన ఈ సుఖాల గానం తడారిపోని పెదాల తాళం ఈ వయసు పాడే సరాగరాగం శాబరీబ శాబరీబ రాబరా మనసే ఇక నిలవను అన్నదే ఏం చేయాలమ్మా మనసే ఇక నిలవను అన్నదే ఏం చేయాలమ్మా నిన్న రాదు రేపు లేదు నేటితోనే కాలం ఇంకా ఆగిపోదు వాడని నవ్వులాంటి తుళ్ళని ఆనంద సాగరాన ఆహ్లాదమంబరాన్ని చేరాలే హాయ్ కిషోర్, కంగ్రాట్స్. అయ్యో ఏ ఝాన్సీ, డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు లోపలికి రావచ్చా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ప్లీజ్ బయటికి వెళ్ళు. అదేంటి ఆడోళ్ళ నువ్వు సిగ్గుపడుతున్నావు? ఏ ఝాన్సీ, సడన్ గా ఎవరైనా లోపలికి వస్తే బాగోదు. ప్లీజ్ బయటికి వెళ్ళు. నేను వెళ్ళిపోవాలంటే నేను నా ఫ్రెండ్స్ ఇచ్చే టీ పార్టీకి నువ్వు వస్తానని ప్రామిస్ చే, అలాగే వెళ్ళిపోతాను. సారీ డియర్, రేపటి నుంచి ఒక వారం రోజులు బాంబేలో ప్రోగ్రామ్ ఉంది. ఐ కాంట్ కమ్ హియర్. అలాగైతే నేను వెళ్ళను. ప్లీజ్. అయితే రావా? రానంటావా? ఐ కాంట్ కమ్ హియర్. రావుగా? ఏ ఝాన్సీ, నేను శుక్రవారం సాయంత్రమే వచ్చేస్తాను. నువ్వు అల్లరి చేయకుండా ఉంటే నిన్ను వచ్చిన వెంటనే పిక్నిక్ తీసుకెళ్తాను. ఓకే? ఓకే మమ్మీ. డాడీ, బాబుని జాగ్రత్తగా చూసుకోండి. హా దిగులు నీకెందుకమ్మా. జానీ ఎక్కడా? రా సావిత్రి, కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నాను. నగలు తీసుకొచ్చావా? లేదు. నగలెందుకు తీసుకురాలేదు? అవి నేను పూడ్చిపెట్టాను. అంటే పోలీసుల నుంచి తప్పించుకొని మీరు నగల కోసం నా దగ్గరికి వస్తారనుకున్నా, కానీ వాళ్ళకి భయపడి మీరు ఇక్కడ దాక్కున్నారని తెలిసి. అది మనల్ని మోసం చేయాలనుకుంటుంది జానీ, దాని మాటల్ని నమ్మద్దు. మోసం చేయాలనుకుంటే ఎప్పుడో చేసుండేదాన్ని. జానీ, ఆ నగలు ఎవరికంటైనా పడి వాటి వల్ల మనమెక్కడ ఎరుకుంటామోనని భయపడి నేను పనిచేస్తున్న ఇంట్లోనే వాటిని పాతిపెట్టాను. అక్కడ ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు ఉండటం వల్ల నేను తీసుకురాలేకపోయాను. జానీ, వెరీ గుడ్. నీకు కూడా బుర్రుంది. నువ్వే నన్ను మెచ్చుకోనక్కర్లేదు. వాడి సంగతి వదిలే, వాడి గురించి నీకు తెలుసు కదా. అది సరే, రేపు వచ్చేటప్పుడు నగలు తీసుకొచ్చేస్తావు. అది నా ఒక్కదాని వల్ల కాదు, మీరు రావాలి. అదృష్టవశాత్తు ఆ ఇంటి యజమాని ఊర్లో లేదు. ఆ అబ్బాయి అమ్మాయి 10 గంటలకు స్కూల్కి వెళ్ళిపోతారు. అయితే అప్పుడు వచ్చేస్తాం. కానీ ఆ ఇంట్లో ముసలోడు ఒకడు ఎప్పుడూ ఉంటాడు. అతను రేపు 10 గంటలకు బయటికి వెళ్తానని చెప్పాడు. ఆలోగా పని పూర్తి చేద్దాం. కరెక్ట్ ఐడియా. రేపు సాయంత్రంలోగా నగలు మన చేతికి వస్తాయి. అవి తీసుకుని మనం ఈ ఊరు నుంచి చెక్ మీరు చేస్తాం. సంతోషంలో ఎక్కువ తాగి ఆపదలో ఇరుక్కోకండి. లిమిట్ గా తాగండి. Cheers. ఇదిగో దీపక్, తగిలించుకో. ఏంటమ్మా ఝాన్సీ, నువ్వింకా బయలుదేరలేదా? పెద్దగా ఇంట్రెస్టింగ్ క్లాసులేమీ లేవు, అందుకే కాలేజ్కి వెళ్ళట్లేదు. ఏంటి, వెళ్ళవా? ఆహా, ఇవాళ వెళ్ళే మూడ్ లేదు. కాలేజీకి వెళ్ళకపోతే పాఠాలు పోవు. ఒక రోజు వెళ్ళకపోతే ఏంటంటే? అలా అంటే ఎలా ఝాన్సీ? నువ్వు ముందు కాలేజీకి బయలుదేరు. పద, వెళ్ళు, బయలుదేరు. అమ్మో, నేను చచ్చినా వెళ్ళను. మళ్ళీ ఏమైంది? ఈ రోజు ఆ బోర్ మాస్టర్ క్లాసు, ఆయన లెక్చర్ విన్నావంటే తలనొప్పి. నేను అస్సలు వెళ్ళను. ఝాన్సీ, ఝాన్సీ, నా మాట వినమ్మా. ఈ రోజు ఒక్కరోజు వెళ్ళు, కావాలంటే రేపు మానేయ్. నాకెందుకు నువ్వెలాగైనా నన్ను బయటికి పంపించేయాలని ప్లాన్ వేసినట్టుగా అనిపిస్తుంది. అదే లేదు. వెళ్ళమ్మా వెళ్ళు. సావిత్రిది మిలిటరీ డిసిప్లైన్, వెళ్ళకపోతే ఊరుకోదు.
సావిత్రి, నేను కొంచెం పని మీద బయటికి వెళ్ళాలి. కాఫీ ఇస్తావా? సరేనయ్యా. ఏమండి, హలో? నేను ఆట ఇచ్చిన ఉడు వచ్చిందా? అలాగా? ఏంటి ఆట ఓకే, ఇచ్చిన ఓకే. ఉడు అండి? అవునా? బెంచ్ మీద ఉంది, తీసుకో. ఆ. సరేనండి. అలాగే. హాయ్. అవునండి, మీ మీసం మీద ఏమండి, ఇదేనండి? అవును. సరే అండి, అలాగే వచ్చేయండి. మా తాతయ్య వచ్చి డబ్బులు రెడీగా ఇస్తారండి. ఉంటది. సరే తీసుకో. థ్యాంక్స్. అంకుల్ అంకుల్, ముందు మన ఇంటికి వెళ్ళి ఇది పెట్టేసి తర్వాత స్కూల్కి వెళ్దాం, సరేనా? అలాగే బాబు, కూర్చో. నగలున్న ప్లేస్ చూపించు. స్టూపిడ్. దీన్ని పెళ్లి చేసుకోవడం కంటే ఏ బరినో పెళ్లి చేసుకుంటే బాగుండేదేమో. కర్మ కర్మరా బాబు. గుడ్ మార్నింగ్ మిస్టర్ సుందరయ్య. గుడ్ మార్నింగ్ ఏంటో. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. మా జూ కోసం ఆర్డర్ ఇచ్చిన స్నేక్ వచ్చిందని ఫోన్ చేశారట. ఓ తెప్పించానండి. ఎంతో కష్టపడి అన్ని చోట్ల వెతికి అండమాన్ నుండి తెప్పించానండి. ఇటువంటి పాము ఏ జూలోని దొరకదండి. అయ్యి బాబాయ్, ఎక్కడే పెట్టానే? ఏమైంది? సుందరే, ఇక్కడ పెట్టి తీసి ఎక్కడ పెట్టావే? మా నాన్నగారు మళ్ళీ ఫోన్ చేశారు. నీ ఫోను నిన్ను తగలయ్యా. ఇక్కడ పెట్టేమైంది? ఎందుకు అలా అరుస్తారు? ఎక్కడికి పోలేదు. ఆ రోజు ఉడంకి ఆర్డర్ ఇచ్చిన అబ్బాయి వచ్చి తీసుకెళ్లిపోయాడు. అయ్యో అయ్యో అయ్యో, ఆ కుర్రోడు పట్టుకెళ్ళేది ఉడుం కాదే, జూ ఆర్డర్ ఇచ్చిన భయంకరమైన తాజుపామే, నాగుపాము. త్వరగా రా. ఎక్కడా? ఇదిగో ఈ బీరువా కిందే పాతి పెట్టాను. ఇది జరపాలి. ఎక్కడో పాతాళంలో పూడ్చిపెట్టావే. సరే పట్టుకో. హలో, నివాస్ హియర్. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. నేను డాక్టర్ దేవికారాణి, జూలో డాక్టర్గా పనిచేస్తున్నా. ఎస్, చెప్పండి. ఇటీ. మా జూ కోసం బ్లాక్ కోబ్రా ఒకటే ఆర్డర్ ఇచ్చాం. అది పొరపాటున వేరే పార్టీకి డెలివరీ అయిపోయింది. హై. సావిత్రి, ఎవరో వచ్చినట్టున్నారు. ఒకవేళ గ్యాస్ సిలిండర్ వాడేమో. నువ్వు ఈ రూమ్ లో ఉండకురా. లోపలికెళ్ళు. రంగా, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. నువ్వా? అవును, నేనే. నువ్వెందుకు తిరిగొచ్చావు? వెళ్ళని చెప్తే విన్నావా? ఇదిగో చూడు, ఈ అవతారంతో తిరిగొచ్చాను. ఇక నేను కాలేజ్కి వెళ్ళను. ఏంటి? కాలేజ్కి వెళ్ళవా? అవును, వెళ్ళను వెళ్ళను వెళ్ళను. అవును సావిత్రి, ఇవాళ నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? కంగారా? నాకా? అదేం లేదే. సరే, ఇది పట్టుకో, నేను వెళ్ళి స్నానం చేసొస్తా. ఆ పాము కరిచిందంటే 10 నిమిషాల్లో గిలగలా కొట్టుకొని చస్తారు. దాని నుంచి కాపాడాలంటే సరైన మందే లేదు. ఆ బాక్స్ ఎవరు పట్టుకుపోయారు డాక్టర్? 8 ఏళ్ల కుర్రాడు, పేరు దీపక్, రిటైర్డ్ జువాలజీ ప్రొఫెసర్, పరమేశ్వరరావు మనవడు. ఇన్స్పెక్టర్, ప్లీజ్ సేవ్ దెమ్. సావిత్రి, సావిత్రి, అయ్యో సావిత్రి, సావిత్రి, తలుపు తెరువు సావిత్రి. చూసావా? నువ్వెందుకు తిరిగొచ్చావు ఇప్పుడు? నువ్వెందుకు స్కూల్కి వెళ్ళలేదు? ఆర్డర్ ఇచ్చిన ఉడు వచ్చింది, అది ఇంట్లో పెట్టేసి వెళ్దాని వచ్చాను. అది నేను తీసుకెళ్లి పెడతానులే, నువ్వు వెళ్ళు. నేనే పెడతాను. అయ్యో, నాకు ఇవ్వరా? నేనే పెడతా. ఏ దీపక్, ఆగరా. ఆ పెట్టె నాకివ్వరా. దీనికి ఆకలిగా ఉంటుంది, తిండి పెట్టేసి వెళ్తాను. అక్కడికి వెళ్ళొద్దురా, నా మాటలు. దానికి తిండి నేను పెడతాను, కానీ నువ్వు స్కూల్ నేనే పెడతాను. ఒకే ఒకసారి చూస్తాను సావిత్రి. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చూడొచ్చు, కానీ నువ్వు బయలుదేరు. ఓపెన్ చేయకపోతే గాలి అడగ చచ్చిపోతుంది. సరే ఉండరా, తీస్తాను. ఆ కత్తిరిటువు. స్కూల్ కి వెళ్లకుండా బలాదూరు తిరుగుతుండు, అమ్మరని చెప్తాను. ఇదిగో. రోజు ఏదో ఒకటి తీసుకొస్తావు. ఈ రోజు ఏం తీసుకొచ్చావు? ఉడును తీసుకొచ్చాను. హాయ్.
హలో, ఎవరు మాట్లాడేది? పోలీస్ ఇన్స్పెక్టర్ గారా? ఉండండి, పెద్దవాళ్ళని పిలుస్తాను. సావిత్రి, పోలీసులు ఫోన్ చేశారు. హాయ్. సావిత్రి, సావిత్రి, ఏమైంది సావిత్రి? సావిత్రి, సావిత్రి, చెప్పు సావిత్రి, ఏమైంది? ఏమైంది? సావిత్రిని పావు కరిచింది. సావిత్రి, రంగా, సావిత్రికి ఏమైంది? పావు కరిచింది. త్వరగా త్వరగా బయటికి తీసుకురా. మిస్టర్, మీరెవరు? ఎవరు తను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏంట్రా ఫోన్ లైన్ కట్ చేసావు? లేకపోతే పోలీసులకు ఫోన్ చేస్తావా? కుటుంబాన్నంతటి లేపేస్తా. సావిత్రి, రంగా, టైం వేసి ఇక్కడ. Come on! Come on! Come on! Savitri! Savitri! పద, ఏంటే చూస్తావు? నేను వీళ్ళ చూసుకుంటాను, నువ్వు వెళ్ళి నగలు తీసుకోరే. డోంట్ మూవ్. Help! Help! ఇడియట్, తొందరపడి ఎస్ఐని ఎందుకు కాల్చావరా? లేకపోతే వాడు మనల్ని కాల్చి పారేసేవాడు. షట్! అక్కడికి వెళ్ళి ఏమైందో చూసిరా. ఇందిరానగర్ ఏమైంది? ఆ ఎస్ఐ చచ్చిపోయాడా? జనమంతా పోగయ్యారు. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పెట్టి తీసుకురా. సరే. జనాన్ని ఇక్కడ నుంచి పంపించేయండి. ఎవరైనా నువ్వు వెళ్ళవయ్యా.
నివాస్. మిస్టర్ కృష్ణ, ఇన్స్పెక్టర్ నివాస్ ఇక్కడికి ఎందుకు వచ్చారు? స్టేషన్లో కాంటాక్ట్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి. జానీ, పోలీసులు ఇంటి చుట్టూ రౌండప్ చేశారు. రంగా, నువ్వు పంచి మేడం మీదకెళ్ళి కింద ఏం జరుగుతుందో చూడు. ఓకే. ముందు ఈ శవాన్ని ఇక్కడి నుంచి రిమూవ్ చేయి. డోంట్ మూవ్. మీరు వెళ్ళండి. మిస్టర్ మధు సార్, ఈ ఇల్లు ఎవరిది? రిటైర్డ్ ప్రొఫెసర్ పరమేశ్వరరావు గారి ఇల్లు సార్. ఐసి. ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో నుంచి ఒక పోలీస్ అధికారిని కాల్చేంత అవసరం ఏమొచ్చి ఉంటుంది? సంథింగ్ రాంగ్. కానిస్టేబుల్స్ తో ఇంటి తలుపు తెరిచే ప్రయత్నం చేయండి. ఫాస్ట్. ఓకే సార్. ఓపెన్ ద డోర్. పోలీసుల నుంచి తప్పించుకోవాలి కూడా నేరం. ఐ సే ఓపెన్ ద డోర్. ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను, తలుపులు తీయండి. వీ విల్ షూట్ అట్ సైట్. ఇన్స్పెక్టర్, ఎవరా నువ్వు? నేనెవరన్నది నీకు అనవసరం. నా చేతిలో తుపాకీ ఉంది. ఈ ఇంట్లో ఉన్న ముగ్గురి ప్రాణాలు నా గుప్పెట్లో ఉన్నాయి. ఐ డోంట్ బిలీవ్ యూ. మర్యాదగా పోలీసులకు సరెండర్ అవ్వు. మీరెవరైనా లోపలికి రావడానికి ప్రయత్నిస్తే ఈ ముగ్గురిని చంపేస్తాను. ఇన్స్పెక్టర్, తొందరపడకండి. వీళ్ళు సెపరేట్ చేస్తారు. మమ్మల్ని చంపేస్తారు. ఆగండి, తొందరపడకండి. మీరందరూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీరెక్కడికి తప్పించుకుపోలేరు. ఈ స్టేట్ లో మీరెక్కడికి వెళ్ళినా మా పోలీసులు మిమ్మల్ని తప్పకుండా పట్టుకుంటారు. మర్యాదగా సరెండర్ అవ్వండి. సరెండర్ అయితే మా దగ్గరున్న ఈ ముగ్గురిని చంపేసిన తర్వాతే మేము మీకు సరెండర్ అవుతాం. స్టాప్ దట్. వాళ్ళనేమి చేయకండి. పోలీసులు వెనక పంపే అధికారం నాకు లేదు. అది పై అధికారులతో కన్సల్ట్ చేయాలి. ప్లీజ్ వెంటనే అందుకు ఏర్పాట్లు చేయండి. ఎస్పీ ఆఫీసుకు ఫోన్ చేసి ఏం చేయాలో కనుక్కోండి. ఓకే సార్. ఈ కారు ఎవరిదో తెలుసా? తెలియదు సార్. ప్రొఫెసర్ గారికి మాత్రం కారు లేదు. అనుమానమే లేదు. డెఫినెట్ గా ఈ కారు ఆ క్రిమినల్స్ అయి ఉంటుంది. రాజా, ఈ కారు ఎవరిది, ఎవరిపైన రిజిస్టర్ అయ్యిందో అన్ని డీటెయిల్స్ ఆర్టీ ఆఫీసులో కనుక్కోండి. కానిస్టేబుల్, ఇక్కడ క్లియర్ చేయండి. ఎస్పీ గారు ఊర్లో లేరు. మన కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి ఫోర్స్ని పంపించమని చెప్పాను. ఈ కారు ఎవరిదో కనుక్కున్నారు? ఇది ఎమ్మెల్యే గారి కారు సార్. ఈ రోజు ఉదయం కాకతీయ హోటల్ ముందు పెట్టిన కారు కనపడడం లేదని బేగంపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు సార్. వీళ్ళని పట్టుకోవడానికి ఒకటే దారి. మన వాళ్ళని పంపించి ఎదురింట్లోంచి వాళ్ళని షూట్ చేయడానికి రెడీగా ఉండమను. నేను ఈ కారుని ఇక్కడి నుంచి తీయించేసి ఏర్పాటు చేస్తాను. కారు కనపడిపోయేసరికి కంగారు పడి బయటకు వస్తారు. అప్పుడు మనం వాళ్ళని షూట్ చేయాలి. ఓకే? ఓకే సార్. గో హెడ్. మీరు రౌడీయా? అయితే ఇక్కడ ఘాట్ ఉండాలి కదా. ఇది నిజం తుపాకీయా, దీపావళి తుపాకీయా? ఇంకోసారి తుపాకీ ముట్టుకున్నావా కాల్ చేస్తాను. దానికెందుకు కోపడతారు? కొంచెం ఇవ్వడి చూసిస్తాను. రేయ్, ఎగతాళిగా ఉందా? జానీ, ఏంటి? మనం బయటికి వెళ్లకుండా ఇంటి చుట్టూ పోలీసులు నిల్చోబెట్టాడు. అలాగా? ఆ ఇన్స్పెక్టర్ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. నేను చూసొస్తాను. ఎవ్రీథింగ్ రెడీ సార్.
జానీ, మన కారును తీసుకుపోతున్నారు. ఇన్స్పెక్టర్! బ్లడీ రోగ్స్! ఈడియట్! వాళ్ళు మనల్ని బయటికి రప్పించాలని ప్లాన్ వేశారు. ఇన్స్పెక్టర్, పై అధికారులతో కన్సల్ట్ చేస్తానని చెప్పి మమ్మల్ని పట్టుకోవాలని చూస్తున్నారు. మర్యాదగా మా కార్ అక్కడ పెట్టండి. పైనుంచి ఆర్డర్స్ వచ్చే వరకు నేనేమీ చేయలేను. అంతవరకు మీరు వెయిట్ చేయాల్సిందే. సరే, అయితే వెయిట్ చేస్తాం. వాడితో మనకేంటి మాటలు? ఈ కుర్రాన్ని షూట్ చేసేసి బయటకు ఆగు. రంగా, ఇదంతా నీ వల్లే వచ్చింది. తొందరపడి ఆ ఇన్స్పెక్టర్ కాల్ చేశావు. వీళ్లు మన గుప్పెట్లో ఉన్నంత వరకు పోలీసులు మనల్ని ఏమీ చేయలేరు. వాడితో బేరం కుదుర్చుకుని తప్పించుకోవాలి. కానీ వాడు సరెండర్ కావట్లేదే. కాస్త ఆలస్యమైన వాడు సరెండర్ కాక తప్పదు. కిటికీలోంచి చూసినవాడు రంగా, ఇంకొకడు జానీ. వీళ్ళిద్దరూ శివాలయంలో దొంగతనం చేశారు. కోర్టుకు తీసుకెళ్తుండగా తప్పించుకొని పారిపోయారు. వాళ్ళెందుకు ఈ ఇంట్లోకి వచ్చారు? తాతయ్య, నా కుందేలు ఆకలితో అరుస్తుంది. దానికి ఏదైనా పెట్టిరే అన్నా? నువ్వక్కడికి వెళ్ళకూడదు బాబు. అది ఆకలి అరుపు కాదు. పాము ఆ రూములోకి వెళ్ళుంటుంది. దాన్ని చూసి భయపడి అలా అరుస్తుంది. అయితే పావు నా కుందేల్ని చంపేసిందో ఏమో. వెళ్ళి దాన్ని తీసుకొచ్చేస్తాను. ఒరే ఆగరా, అది సామాన్యమైన పాము కాదు. సావిత్రి చనిపోవడం చూసావు కదా, అది భయంకరమైన విషనాగు. అది కరిచినందువల్లే సావిత్రి చనిపోయింది. అది అంత భయంకరమైన పామా? అవును. అది కరిచిన వెంటనే దాని విషం మన రక్తంలో కలిసిపోతుంది. సావిత్రిలాగే కొట్టుకుని చనిపోతారు. ఓహో, నువ్వు జువాలజీ ప్రొఫెసరు కదూ? అయితే నీకు పాముల గురించి బాగా తెలిసుండాలి. నువ్వే ఆ పాముని కొట్టి చంపు. రా. దాన్ని చంపడం అంత సులభం కాదు. దాని కంటపడ్డ వాళ్ళని కాటేస్తుంది. అందుకే నువ్వు అక్కడ చస్తావు, లేకపోతే ఇక్కడ చస్తావు. వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళరా. తాతయ్య, నా కుందేల్ని చూడాలి. నేను వస్తాను. ఎక్కడికి? తాతయ్య, నువ్వు రారా. నడు. వెళ్ళు. ఏంటి తిరిగి చూస్తావు? నడు.
నిజంగానే ఏదో పావును కొట్టేట్టు బిల్డప్. పోరా. పాము కనిపించదా? లేదు, అది ఎక్కడికి పోయిందో తెలియట్లేదు. సరిగ్గా అన్ని చోట్ల వెతికి చూసారా? ఏ మూలైనా ఉందేమో. అదేటో పోయి ఉంటుంది. ఎక్కడికే పారిపోతా తప్పించుకోలే. నన్ను వదులు బాబు. నన్ను వదులు బాబు. నన్నేమి చేయొద్దు. అమ్మా ఝాన్సీ. ఏంటమ్మా ఝాన్సీ, ఎందుకు అలా చేసావమ్మా? ఇకపై తొందరపడకమ్మా, మనం చాలా ఓర్పుగా ఉండాలి. ఝాన్సీ, నువ్వేమైనా ఝాన్సీ రాణి అనుకుంటున్నావా? ఇంకోసారి ఇలాంటి పని చేశావో ఆడదానమని కూడా చూడండి. జాగ్రత్త. థ్యాంక్స్ రా ఓల్డ్ మ్యాన్. ఇంట్లో బార్ కూడా మెయింటైన్ చేస్తున్నా, అందుకు నేను మెచ్చుకోవాలి. పర్వాలేదు, ముసలాడు బ్లాక్ లేబుల్ మెయింటైన్ చేస్తున్నాడు. ఏమైందిరా? ఏమైంది? మిస్టర్ కృష్ణ, నివాస్ ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకున్నారా? తెలుసుకున్నాను సార్. ఈ ఇంటబ్బాయి త్రాచుపావం తీసుకొచ్చాడని కంప్లైంట్ వచ్చిందట, అందుకే ఇక్కడికి వచ్చారట. త్రాచుపావా? త్రాచుపావం తీసుకొచ్చినట్టు నివాస్ ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? డాక్టర్ దేవకి, ఈ ఊరి జూ డాక్టర్. జూ డాక్టర్? అవును సార్. వారిని కలవాలి, ఏర్పాటు చేయండి. ఎస్ సార్. రంగా గారు అప్పటి నుంచి తిరుగుతున్నారు కదా, పాపం కాలు నిప్పట్లేదా? వచ్చేలా కూర్చోండి. ఏంట్రా, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, నన్ను చూస్తే ఎందుకంత భయం? ఎరా, ఎలా ఉంది ఒళ్ళు? నీకు 4 తగిలించాలా? యాండి, నాకు అర్జెంటుగా ఇది వస్తుంది, బాత్రూమ్ కి వెళ్ళిరానా? రేయ్, సైలెంట్ గా కూర్చో, లేదంటే కాలు చేతులు విరగొడతాను. నిజంగానే చెప్తున్నాను, అర్జెంటుగా వస్తుందండి. పోనివరా, లేకుంటే ఇక్కడే వెళ్తాడేమో. సరే రా. రేయ్, నువ్వెక్కడికి? కూర్చో. పదా. రేయ్, వెళ్ళు. రేయ్, ఆగిపోయా? రంగా గారు, మీరు చూస్తూ నించున్నారంటే నాకు రాదు, తలుపేసుకోండి. సరే, వెళ్ళు.
ఎరా ఇంకా అవలేదా? రేయ్ నిన్నే. ఏమయ్యాడు? జానీ జానీ ఏడా రాస్కెల్? వాడు ఇక్కడికి రాలేదే. రాలేదా? అయితే అక్కడే ఉండుంటాడు. నా చెయ్యి మీద కొట్టి పారిపోయాడు. ఆ టైంలో పావు వచ్చింది, లేకపోతే నలిపేసేవాడిని. ఉండి తీసుకొస్తాను. నన్నే కొట్టి పారిపోతావా? అయ్యో బాబు కొట్టదు బాబు, వాడిని కొట్టకు బాబు, వాడు తట్టుకోలేడు బాబు, వాడు తట్టుకో. ఇకపై లేట్ చేయకూడదు సార్. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాలి సార్. అవును సార్, నేను ఉదయం నుంచి అదే అనుకుంటున్నాను సార్. మిస్టర్ మధు, మనం ఎలాగైనా ఇంట్లోకి జొరబడితేనే ఆ క్రిమినల్స్ నుంచి ఆ ముగ్గురిని కాపాడగలుగుతాం. తప్పుకోవా సార్. ఒక ఐడియా, పక్కిళ్లలో నిచ్చెనలు అడిగి ఒకదాని మీద ఒకటేసుకుని ఎక్కేద్దామా సార్? షడప్. మిస్టర్ మధు, మేడ మీద ఉన్న కిటికీని పగలగొడితేనే వాళ్ళని మనం పట్టుకోగలం. ఓకే, వెంటనే ఏర్పాటు చేయి. అమ్మా, తాతయ్య పచ్చగా పైన ఎగురుతూ ఉంటుంది. అది చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంది కదా. ఇందాక కాలుతో తొక్కేశాడే. మాట్లాడకుండా పడుకున్నాయినా. అది 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 ఏం పక్షి? రామచిలుక, పంచవన్నెల రామచిలుక. పసిపాపల్లా చిన్న చిన్న తీయటి పలుకులు పలికే రామచిలుక. నా రామచిలుక చచ్చిపోయింది తాతయ్య. బాబు, అబ్బాయి మందులు కింద గదిలో ఉండిపోయాయి, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వే మందులు తీసుకురావద్దు, వాడు చావనే పోరా. మిస్టర్ రాజా, ఏర్పాటు చేశారా? సార్, మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు. లోపల ఉన్న ముగ్గురి ప్రాణాలు కాపాడాలంటే రిస్క్ తీసుకోవాల్సింది. కమ్ ఆన్, డూ ఇట్. ఎస్ బాబు, చిన్న పిల్లవాడు తెలుసో తెలియకో చేశాడు, వాడి మీద కక్ష సాధించకండి.
మీ ఆవేశం తీరే వరకు వాడిని కొట్టారుగా, కనీసం మందులు తేడానికి పంపించండి. వీడు చేసిన పని బాబు, నీ కాళ్ళు పట్టుకు వేడుకుంటాను. బాబును చంపొద్దు బాబు. రే ముసలోడా ఆపు. ఆ కుర్రాడి గొడవ కన్నా నీ గోడ ఎక్కువైపోయింది. అన్ని తీసుకొచ్చారా? రెడీ సార్. ఏ ముసలోడా, ఎందుకంత రేట్ చేస్తావు? ఏంటే బాబు, ఇలా హింసించకండి. కావాలంటే ఒకేసారి మమ్మల్ని చంపేయండి. ఈ చిత్రహింసలు మేము తట్టుకోలేకపోతున్నాం. రేయ్ ఈడియట్, మేం పోలీసుల నుంచి తప్పించుకోవాలంటే మీరు ముగ్గురు ప్రాణాలతో ఇక్కడే ఉండాలి. ఇలాగే చిత్రవద అనుభవిస్తూ ఉండాలి. బాబు, ఇలా హింసించకండి. కావాలంటే ఒకేసారి మమ్మల్ని చంపేయండి. ఈ చిత్రహింసలు మేము తట్టుకోలేకపోతున్నాం. రేయ్ ఈడియట్, మేం పోలీసుల నుంచి తప్పించుకోవాలంటే మీరు ముగ్గురు ప్రాణాలతో ఇక్కడే ఉండాలి. ఇలాగే చిత్రవద అనుభవిస్తూ ఉండాలి. రేయ్, ఎక్కడి నుంచి వస్తున్నారా గంట తప్పుడు? పూజ గదిలోంచి. పూజ గదిలోనా? అక్కడ ఎవరు ఉన్నారు? అది కూడా తెలీదా? అక్కడుండేది దేవుడు. అది నీకెలా తెలుస్తుంది? నీ దేవుడికి నేనెవరో ఇప్పుడే తెలియజేస్తాను. తప్పుకో. ఏంట్రగా, ఏమైంది? అదే ఆ పాము పూజ గదిలో నన్ను అటాక్ చేయబోయింది. నా టైం బాగుంది కాబట్టి తప్పించుకున్నాను. భలే భలే భలే, నన్ను మీరు కొట్టినందుకు అక్కడ మీకు బాగా అయింది. నోరు మొయ్యరా రాస్కల్. చిన్న దెబ్బే, పర్వాలేదు. ఎందుకు సార్ రిస్క్ తీసుకుంటారు?
ఇట్స్ మై డ్యూటీ. వస్తాను సార్. థ్యాంక్ యూ డాక్టర్. మిస్టర్ కృష్ణ. ఎస్ సార్. ఈ ఇంటి ప్లాన్ డీటెయిల్స్ అన్ని కార్పొరేషన్ ఆఫీస్ నుంచి తీసుకురండి. అవసరమైతే కార్పొరేషన్ కమిషనర్కి ఫోన్ చేయండి. ఓకే సార్. ఓకే. ఏంటి దీపక్? నాకు మమ్మీ కావాలి. వచ్చేసిందమ్మా, నువ్వు కళ్ళు మూసుకొని పడుకో. ఆంటీ, నాకు నిద్ర రావట్లేదు. అమ్మని చూడాలని ఉంది ఆంటీ. ఆంటీ, నన్ను మమ్మీ దగ్గరికి తీసుకెళ్తావా ఆంటీ? నాన్న, కొంచెం పాలు తాగి పడుకో బాబు, అప్పుడు నిద్ర పడుతుంది. నాకు పాలొద్దు, నేను మమ్మీని చూడాలి. అమ్మా ఝాన్సీ, నువ్వు వెళ్ళి పాలు తీసుకురామ్మా. వెళ్ళక్కడికి పోనీ రంగా. మళ్ళీ మా నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేశావో ఇక్కడ 2 హత్యలు జరుగుతాయి.
ఝాన్సీ ఏంటమ్మా ఏమైందమ్మా ఏం లేదు డాడీ నేను వెళ్ళి పాలు తీసుకురానా ఇక్కడి నుంచి ఎవరు కదలకూడదు. గుడ్ ఈవినింగ్ డాక్టర్. ఐఎమ్ శంకర్. ఐఎమ్ డాక్టర్ దేవిక. మీరు ఆర్డర్ ఇచ్చిన పావునే ఈ ఇంట్లో కుర్రాడు మార్చి తీసుకొచ్చాడా? అవును, మా జూ కోసం ఆర్డర్ ఇచ్చిన కోబ్రాని ఈ అబ్బాయి మార్చి తీసుకొచ్చేశాడు. అంతేకాదు, ఇది చాలా విషపూరితమైన పాము. ఇజ్ ఇట్? పావు అంటేనే విషయం, కొత్తే ఉంది, నాకే అర్థం కాలేదు. ప్రపంచంలో ఉన్న అన్ని పాముల కన్నా దీనికి విషం ఎక్కువ. దీని పొడవు 22 అడుగులు ఉంటుంది. ఇది భూమి మీద ఎంత వేగంగా వెళ్తుందో నీటిలో కూడా అంతే వేగంగా వెళ్తుంది. దాని ఆహారం కూడా పామే. అది కుబుసం విడిచేటప్పుడు దాని కోపం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు అది కొట్టే బుసలో కూడా విషం కలిసి ఉంటుంది. అప్పుడు అది కరిస్తే బతకడానికి ఛాన్స్ లేదంటారు. వెంటనే యాంటీ ఇంజెక్షన్ ఇస్తే బతకడానికి ఛాన్స్ ఉంది, అది 50%. ఇంత ప్రమాదకరమైన పాము కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళని వెంటనే కాపాడాలి. జానీ, ఇక్కడున్నది మేమేనని నీకు తెలిసిపోయినట్టుంది. నువ్వెవరైతే నాకేంటి, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ ఇంట్లో ఉన్న కుర్రాడు దిలీప్ త్రాసుపా ఉన్న పెట్టిని లోపల తీసుకొచ్చాడు. అది తెరవకండి, అది ఎంతో ప్రమాదకరమైన పాము. కావాలంటే డాక్టర్ అడిగి తెలుసుకోండి. తెలుసుకోనక్కర్లేదు, ఆ పాము అప్పుడే బాక్స్ నుంచి బయటకు వచ్చి ఒకళ్ళని కాటేయటం కూడా జరిగింది. మై గాడ్, ఎవరిని కాటేసింది? ఎవరిని కాటేసిందో చెప్పండి. వాళ్ళు కొన ఊపిరితో ఉన్నా వెంటనే యాంటీ ఇంజెక్షన్ ఇచ్చి కాపాడతాం. ప్లీజ్ ప్లీజ్. ఈ ఇంటి పని మనిషిని, కావాలంటే మీరొచ్చి ట్రీట్మెంట్ చేయొచ్చు డాక్టర్. నువ్వు చెప్పేది నిజమైతే ఆవిడ్ని బయటికి తీసుకొచ్చి చూపించు. కుదరదు, ఆవిడ కదల్లేని స్థితిలో ఉంది. ఆవిడ్ని కాపాడమే కర్తవ్యం అనుకుంటే వచ్చి కాపాడచ్చు. ఇంపాసిబుల్, ఆవిడ లోపలికి వచ్చి ట్రీట్మెంట్ చేయరు. పావు కరిచిన అమ్మాయి మాకేం సొంతం కాదు. కావాలంటే వచ్చి కాపాడండి, లేదా వదిలేయండి. నేను వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తాను. వద్దు, మీరు లోపలికి వెళ్తే మీ ప్రాణానికే ప్రమాదం. ఒక ప్రాణం కాపాడడం నా ధర్మం. డాక్టర్. జానీ, నువ్వు తొందరపడుతున్నావు. లేదు రంగా, డాక్టర్ లోపలుంటే మనకే మంచిది. రే రంగా, నువ్వు ఇక్కడి నుంచి కదలద్దు. వీళ్ళని జాగ్రత్తగా చూసుకో. రే ముసోడా, నువ్వు నాతోరా. ఎక్కడికి? ఎక్కడికా చెప్తాను రా. కదలకుండా అలాగే లేచి నిలబడారు. రే ముసలోడా, మీకు బోరు కొట్టకుండా ఉండడానికి దీన్ని తీసుకొచ్చాను, పైకి తీసుకెళ్ళు. ఎక్కడికి పారిపోతావు? తప్పించుకోవడానికి ట్రై చేశావో నీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇంకో డాక్టర్ రావాల్సి ఉంటుంది. జాగ్రత్త, వెళ్ళు. ఇది చాలా అన్యాయం. ఎందుకు అబద్ధం చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చా? షటప్. పాము కాటేసిన అమ్మాయి ఎప్పుడో పైకి వెళ్ళిపోయింది. ఒక డాక్టర్ లోపలుంటే మాకేం మంచిదని నిన్ను తీసుకొచ్చాను. వెళ్ళు, లోపలికెళ్ళు. నడు. ఏయ్ పావు డాక్టర్, ఎందుకలా దొంగ చూపులు చూస్తా? తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో ఆ ఝాన్సీ రాణిని అడిగి తెలుసుకో. కూర్చో. ఇట్రా. సార్, టీ తీసుకోండి సార్. ఇన్స్పెక్టర్, మా చేతికి ఇంకో మనిషి కూడా చిక్కింది. మొత్తం 4. వాళ్ళ ప్రాణాలు మా చేతుల్లో కాదు, మీ చేతుల్లో. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆ 4 ప్రాణాలు దక్కాలంటే మీరందరూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
ఐ మూర్తి, కార్పొరేషన్ బిల్డింగ్ ఇంజనీర్. గ్లాడ్ టు మీట్ యు. థ్యాంక్ యూ. ఇది మిస్టర్ పరమేశ్వరరావు గారింటి స్టోర్ రూమ్. ఇది పక్కింటి వాళ్ళ బెడ్రూమ్. ఈ రెండిళ్ళకి మధ్యన ఒక డోర్ ఉంది. ఆ ఇంట్లో సగం వాళ్ళు కొనుక్కున్నందువల్ల ఆ తలుపు మూసేశారు. పోతే ఈ డోర్ ఓపెన్ చేస్తే పరమేశ్వరరావు స్టోర్ రూమ్ లోకి వెళ్ళొచ్చా? డెఫినెట్ గా వెళ్ళొచ్చు. షూర్? షూర్. ఇంతకు ముందు ఇప్పుడు దీపక్ ఇలా అలసిపోలేదు. 2 మాత్రలు ఇస్తేనే కానీ జ్వరం తగ్గేలేదు. పాపం భయపడటం వల్లే జ్వరం వచ్చింటుంది. వస్తే ఇక్కడ ఎవరికి నష్టం లేదు, కానీ మాట్లాడకుండా కాముగా కూర్చోండి. రంగా, బయట పోలీసులు తక్కువగా ఉన్నారు. ఆ ఇన్స్పెక్టర్ కనపడడం లేదు. ఒకవేళ పై అధికారిని కలవడానికి వెళ్ళాడేమో. ఎందుకైనా మంచిది నువ్వు వెళ్ళా పెట్టి తీసుకో. అలాగే. ఈ బీరువా వెనక ఒక డోర్ ఉంది. ఆ డోర్ తెరిస్తే స్టోర్ రూమ్ లోకి వెళ్ళొచ్చు. మర్యాదగా సరెండర్ అవ్వండి. ఏంట్రగా ఏమైంది? పోలీసులు పక్కింటి తలుపులు కొట్టి స్టోర్ రూమ్ లోకి ఎంటర్ అయ్యారు. అనుకోకుండా పాము అక్కడికి రాబట్టి నేను సేఫ్ అయ్యాను. లేకపోతే పోలీసులకు దొరికిపోయేవాడిని. అది వాళ్ళని అటాక్ చేయబట్టి భయపడి పారిపోయారు. రాస్కెల్స్, ఇంకా మనం చేతులు కట్టుకుని కూర్చుంటే లాభం లేదు. వాళ్ళకి మనం ఎవరో తెలియజేయాలి. ఎస్, ఎస్ సార్. పక్కింటి తలుపు పగలగొట్టి వాళ్ళ అరెస్ట్ చేయాలని ప్రయత్నించాం, కానీ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు నువ్వు చూపించిన సాహసానికి చిన్న ప్రైజ్ ఇస్తున్నాను, తీసుకో. ఇన్స్పెక్టర్, మీరు ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తారేమోనని ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను. మర్యాదగా మా కార్ అక్కడ పెట్టి మీ పోలీసులందరినీ క్లియర్ చేయండి, లేదా 10 నిమిషాలకోసారి ఇలాంటి ప్రైజులు మీకు వస్తూనే ఉంటాయి. ఇది ల్యాబ్ లో టెస్ట్ చేసి వెంటనే రిపోర్ట్ తీసుకురండి. ఎస్ సార్.
జానీ, పోలీసులు సరెండర్ అవుతారనుకుంటున్నావా? సరెండర్ అయ్యే తీరాలి. ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేసి చూద్దాం. అప్పుడు ఏం చేయాలో చెప్తాను. సార్, మనం మరోసారి ట్రై చేసి చూద్దామా సార్? జగము కావగా కదలి వచ్చిన నా తల్లిలా మమ్ము కాచిని మహిమ చూపవా శరణంటిని. జగము కావగా కదలి వచ్చిన నా తల్లిలా మమ్ము కాచిని మహిమ చూపవా శరణంటిని. మా పాలి దైవమని నే పాడనా. నిత్యమై భయమే తీర్చు మా పాలి
ఏంటి చిన్నమ్మ ఇలాంటి సమయంలో? మీకేం నాకేం కాలేదు. మీరు బాగానే ఉన్నారు కదా? నేను బానే ఉన్నాను. మిమ్మల్ని పావుకరిచినట్టు కల వచ్చింది. నేను చాలా భయపడ్డాను. ఇదిగోండి ఈ బొట్టు పెట్టుకోండి. డ్యూటీలో ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టుకోకూడదు. పర్వాలేదు, దేవుడిది పెట్టుకోండి. గౌరీ ఏమైంది? ఏమైంది గౌరీ? డెలివరీ పెయిన్స్ అనుకుంటే హాస్పిటల్ తీసుకెళ్తాను. జాగ్రత్తగా అలాగే నేనున్నాను కదా. ఇక్కడికి రావచ్చా? జాగ్రత్త. మిస్టర్ థామస్, వాళ్ళ కార్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. అప్పుడు మనం వాళ్ళకి సహాయం చెప్పింది చెయ్యండి. ఓకే సార్. బయట ఏం జరుగుతుందో వెళ్ళి చూసి. ఓకే. సక్సెస్ జానీ. ఏంటి విషయం రంగా? పోలీసులు మన కారు తీసుకొచ్చేశారు. మనం ఈ పని అప్పుడే చేసి ఉండాల్సింది. కరెక్ట్. సో వాళ్ళు మనకి ఇక సరెండర్ అయిపోయినట్టే. అయితే వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళమని చెప్పి మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఇప్పుడు మనం తప్పించుకోవడం గ్యారెంటీ. నువ్వు కిందకెళ్ళి ఆ నగలు పెట్టి తీసుకురా. మళ్ళీ అక్కడికా? నువ్వు భయపడక. ఏ ఝాన్సీ రాణి ఇలా రా. కమాన్ గెట్ అప్. రంగా దీన్ని నీతో తీసుకుపో. నువ్వు బయట ఉండి దీన్ని లోపలికి పంపించి పెట్టి తీసుకురా. మనం అది సరే, నా పిస్టల్ ఎక్కడో పడిపోయిందే. అది పోతే పోయింది. ఆ ఎస్ఐ వదిలిపెట్టి వెళ్ళిన పిస్టల్ ఉంది, తీసుకుపో. కమ్ కమాన్ ఝాన్సీ. బస్సులోడా. ఏంటి అలా చూస్తావు? గెటప్. నీకేం తెలియదు అనుకుంటా. మొరటి మనిషిలో ఉన్నావు. చూడు ఎంత దెబ్బ తగిలిందో. రక్తం రాలేదుగా, పర్లేదులే. నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. నీకు సమయం సందర్భం తెలీదా? అర్థం చేసుకున్నా లేపో. పోలేదు. దిక్కులు చూడకుండా వెళ్ళి తావు. తవ్వుతాను. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. ముందు చెప్పిన పని చెయ్యి. తవ్వు. త్వరగా తవ్వు. అందమేనమ్మాయి ఒక్కరితే కష్టపడుతుందని జాలి లేకుండా అలా చూస్తావేంటి? వచ్చి కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. అనవసరంగా మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. అన్ని చోట్ల మన వాళ్ళని నిలబెట్టి వాళ్ళ కారు మూవ్ గా వాళ్ళని ఫాలో చేయాలి. వాళ్ళు ఇంట్లోంచి వచ్చాక మన నుంచి తప్పించుకోకూడదు. రైట్? ఓకే సార్. క్విక్. ల్యాబ్ రిపోర్టర్. అవును సార్. ఆ వేలు 12 గంటల క్రితం చనిపోయిన వాళ్ళ వేలని చెప్పారు సార్. అంటే ఆ వేలు డాక్టర్ది గానీ ఝాన్సీది గానీ అయ్యి ఉండదు, చచ్చిపోయిన పని మనిషిది అయి ఉండదు. అవును సార్. సో ఈ ఇంట్లో వాళ్ళందరూ సేఫ్ గా ఉన్నట్టే. ఎనీవే వీ మస్ట్ బి అలర్ట్. Come on. Move. Padre. నడు. ఏంటి? కాలు పెనికింది. ఎక్కడ? ఇక్కడ ఇక్కడ.
రంగా రంగా ఏమైందిరా ఏమైంది ఏమైందిరా రే రంగా రంగా ఏమైందిరా ఏమైంది ఆగో మర్యాదగా ఇటొచ్చేయి లేదంటే షూట్ చేసి పారేస్తాను నీ తెలివితేటలన్నీ నా దగ్గర కాదు మర్యాదగా వచ్చేయి కమాన్ రంగా రంగా ఏమైంది లేరా లేరా ఏమైందిరా చెప్పరా ఏమైందిరా నీకు రంగా 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 చెప్పరా చెప్పరా నుంచి వెళ్ళిపోదాం రంగా 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 రాయ్ తలుపు తెరవండి తలుపు తెరవండి తాతయ్య తాతయ్య తాత రేయ్ వెళ్ళి పెట్టి తీసుకురా నేను వెళ్ళాను అక్కడ బాగుంది నాకు భయం రేయ్ పోరా వద్దు
ఇడియట్. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను. నేను 10 లెక్క పెట్టేలోగా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదా వీడిని చంపేసి కింద పడేస్తాను. 1 2 3 4 తలుపుతి తలుపుతి తలుపుతి. ఆ అబ్బాయిని ఏం చేయొద్దు, మేము వెళ్ళిపోతాం. మన వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. కమాన్. సిక్స్. నో ప్లీజ్ నో. 7 తలుపుతి తలుపుతి తలుపుతి. 8. అందరూ వెళ్ళిపోయారు, ప్లీజ్ ఏం చేయొద్దు. వెరీ గుడ్. ఈ కుర్రాన్ని నేను తీసుకెళ్తాను. నేను సేఫ్ గా చేరవలసిన చోటుకి చేరాక వీడిని వదిలేస్తాను. నేను ఎస్కేప్ అయ్యే వరకు వీడు నాతోనే ఉంటాడు, అర్థమైందా? స్టాప్ ఇట్. స్టాప్ దట్ నాన్సెన్స్. షట్ అప్. టైం వేస్ట్ చేయకు, నేను చెప్పింది చెయ్యి. నా కార్ని ఫాలో అవ్వాలన్న ఆలోచన విరమించుకోండి. ఒకవేళ ఫాలో అయ్యారో వీడిని చంపేస్తాను, జాగ్రత్త. రేయ్, రారా. రేయ్. తలుపుతి తలుపుతి తలుపుతి. హెల్ప్ హెల్ప్ హెల్ప్.
బిడ్డకి పేరు పెట్టేశాను. ఏం పేరు? నాగా. ఆడా మగ? ఇప్పుడు చూసారుగా. చిలిపి.